నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవి. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియంబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో కొరట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని చెప్పారు. ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. కేసీఆర్ మొక్క కాదు, పీకేయడానికి. కేసీఆర్ ఒక వేగి చుక్క. రేవంత్ గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవి. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయన్నారు. అనంతరం అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. కులగణనపై బీసీ డెడికేషన్ కమిషన్ కు నివేదిక అందించినందుకు కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. బ్రిటిష్ పాలనలో కూడా లేని పన్నును చేనేతపై ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేనేతపై జీఎస్టీని రియంబర్స్మెంట్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమన్నారు. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా అంతం. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారినే వరదలు లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటుండు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వీకేశాడట. మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్ ఏమన్నా మొక్కనా అని. ఆయన ఒక వేగు చుక్క. ఆయన ఈయన చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా. ఈయన వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లాంటి రైతు బంధును ఆపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం గుప్పించారు. గతంలో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్న రైతు బంధు కూడా ఇవ్వట్లేదన్నారు. రైతు బంధు, రైతు బీమా ద్వారా కేసీఆర్ రైతులకు 82,000 కోట్లు ఇచ్చారని తెలిపారు. కౌలు రైతుల సమస్యలపై రైతు, కౌలు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలని సీఎం మంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ చీరను ఎగ్గొట్టి పండగ పూట మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఎన్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు 15,000 కోట్లు కట్టించారని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. పేదలపై ప్రేమ ఉంటే ఎన్ఆర్ఎస్ ను ఉచితం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పరీక్షలు వాయిదా వేయాలని నిరసనలు తెలిపిన వీళ్లు ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు అడుగుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేస్తే ఆరోపణలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే ఎలా ఉందో రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు సరే ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం. కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాల్కల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు. ఆయన నైజం అంటే ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. 2 తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం. కానీ పాపం అది ఏమనది. 2 తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. 2 నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు.
2 నాలుకల మనిషి అంటాం. కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. 2 నాలుకల మనుషులకు పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకి 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చినావు సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఈ భూమి యజమానికి వచ్చేది కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు? అది కౌలు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారు? అధికారంలోకి రాగానే అది కౌలు రైతా వాళ్ళే తెలుసుకోవాలి, మాకు సంబంధం లేదన్నారు. ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతుండు నిన్న? గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బు ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం. జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం, చెల్లించుకుంటాం, వాళ్ళ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం. ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తారా అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఇందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటాలు చేస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తారా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణతో కలిసి చార్జ్షీట్ విడుదల చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 6 అబద్ధాలు 66 మోసాలతో చార్జ్షీట్ విడుదల చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు కూలీలకు మేము 12,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 కేటాయిస్తాము. అలాగే సబ్సిడీ పైన అనేక రకాల విత్తనాలు ఇస్తాము. ఇలా ఎన్నో రకాలుగా మరి రైతులకు వాగ్దానం ఇచ్చారు. ఈరోజు ఇదిగో వేస్తున్నాం, అదిగో వేస్తున్నాం. రైతులందరూ కూడా కళ్ళు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. పంట వేసుకునే సమయం వచ్చింది, ఎక్కడుంది మాకు ఆధారం అని చెప్పేసి ఎంతోమంది రైతులు ఈరోజు గ్రామాలలో ఎదురు చూస్తూ ఉన్నారు. పంట నష్టం, మరి రైతుకి ఏది భరోసా? ఒక్కసారి మరి కాంగ్రెస్ వారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరువాత మహిళలకు గృహలక్ష్మి పథకం మేము అందజేస్తామని చెప్పారు. వారికి ఫ్రీ బస్ టికెట్ ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. వారికి ఇచ్చేటువంటి 2,500 రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబం నడపడానికి మరి ఎంతో ఆధారంగా ఉంటుండే. అది వాటిని అన్నింటినీ మర్చేలాగా వారు ఫ్రీ టికెట్ పెట్టారు. అంతేకాకుండా ఎక్కడైతే మహాలక్ష్మి పుడుతుందో వాళ్ళకు కూడా మేము ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇంకా 3వది గృహజ్యోతి అనే కార్యక్రమం పెట్టారు. 200 యూనిట్లు ఎక్కడ కాలినా మేము ఫ్రీ ఇస్తామని చెప్పారు. ఈరోజు మేము గ్రామాలలో వస్తే మేము ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళకి అందరికీ కూడా మేము ఇస్తామని చెప్పారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది? ఎక్కడ ఇల్లు కట్టింది? ఎక్కడ ఒక్క ఇటుకనన్నా వేసిందా? ఎక్కడ ఒక్కరికన్నా మరి ఈరోజు మంజూరు చేసిందా? ఆ రోజు ఎన్నికల్లో పాపం ఎవరైతే తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి వారు ఉన్నారో, తెలంగాణ పోరాటంలో ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళు ఉన్నారో
వారికి మేము భూమి కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. ఎంతమందికి భూమి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇండ్లు కట్టించిండ్రు వారు మరి తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్రామాలలో పోతే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, ఇందిరమ్మ బంగ్లాదేశ్ హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్య అని హిందూ ధార్మిక సంఘాల నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా బంగ్లాదేశ్ పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. దాడులకు నిరసనగా ఈ నెల 4వ తేదీన చేపట్టిన భారీ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో హిందూ ధార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై మత మౌఢ్యంతో దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణచివేయాలన్నారు. అమాయక హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ఈ నెల 4వ తేదీన బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ కామారెడ్డిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ర్యాలీకి ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సర్వలోక సుపూజిని విశ్వస్య గురువందని వందే భారత మాతరం. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపైన అకృత్యాన్ని యావత్ హిందువులనే కాదు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని అనుసరించినటువంటి ఏకైక ధర్మం ఏదైతే ఉందంటే హిందూ ధర్మం మాత్రమే. హిందుత్వానికి నష్టం పాటించాలి అంటే వాటిల్లాగా చేయడము అంటే ప్రకృతిని సర్వనాశనం చేయడమే. కాబట్టి యావత్ హిందువులనే కాదు విశ్వ మానవాళి సంపూర్ణంగా ఏకతా అయ్యి దీన్ని ఖండించాల్సిన విషయం. అక్కడ ఖండిస్తే మనం ఇక్కడ ఖండిస్తే అక్కడేమొస్తుంది అంటే దేవుడున్నాడన్న ఒక విశ్వాసం ఎలాగా ఉంది మనం నడిపిస్తుందో, భారతదేశంలో హిందువులు జాగ్రత్తతో ఉన్నారని యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకు ఆ ధైర్యాన్ని ఇచ్చి వారిని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఇస్కాన్ సంస్థ వారిపై బంగ్లాదేశ్ 4 రోజులు కూడా ఆయుష్యులైన ఆ ప్రభు పండగకి ఎలా వస్తామో, మన ఇంట్లో పెళ్ళైతే ఎలా వస్తామో, ఈ కామారెడ్డిలో మేము హిందువులం, ఇంకా చెప్పాలంటే మేము ప్రకృతిని నమ్ముకున్న మనుషులం అనుకున్న ప్రతి ఒక్కరూ, బొట్టు పెట్టిన హిందువు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీ తల్లులు, ఆ మహాతల్లులు, ఇప్పుడు అహల్యాబాయి తలుచుకుంటేనే ఇన్ని దేవాలయాలు వెళ్ళాయి. అలాగే లలితా సహస్రనామాలు చేసేవారు అయ్యప్ప దీక్షాదారులు, హనుమాన్ దీక్షాదారులు, అలాగే శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే భక్త మండళ్ళు, భజన మండళ్ళు, ప్రతి ఆలయాలు, ముఖ్యంగా కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రతి దేవాలయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వారి సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ రావాలి. ఈ దాంట్లో ఈ మహార్యాలీలో మనం 2వ తారీఖున జరిగే హిందూ ఐక్యవేదిక మద్దతుగా స్వాములం కానీ నేను హిందూ అనే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణకాండకు అందరూ సమిధులై ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి సపోర్టుగా 4వ తారీఖు నాడు బుధవారం రోజు కంపల్సరీ తన వంతుగా ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళకు మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్లో హిందువులపై ఆగడాలు ఆపాలని అరెస్ట్ చేసిన ఇస్కాన్ ప్రతినిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్ మైకి వినతి పత్రం అందజేశారు. ముందుగా అయ్యప్ప ఆలయం నుంచి బైకుల మీద ర్యాలీగా వెళ్లిన సేవా సమితి సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు హిందువుల ఐక్యత ఉండాలని నినాదాలు చేశారు. అనంతరం సేవా సమితి సభ్యులు మాట్లాడారు. శాంతిని కోరుకునే హిందువులపై దాడులను క్షమించరాని నేరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచాలన్నారు. బంగ్లాదేశ్ విపత్తులో ఉన్నప్పుడు ఇస్కాన్ ప్రతినిధులు అక్కడ ఎన్నో సేవలు చేశారని చెప్పారు. వారికి అన్న ప్రసాదం కూడా అందించారని, అన్నం పెట్టిన వారిని అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. హిందువులు ఐక్యంగానే ఉంటేనే మనగడ కొనసాగిస్తామని, లేనిచో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వాలు ఈ అంశంపై స్పందించకపోతే అన్ని ప్రాంతాలలో ఉద్యమాలు మొదలవుతాయని హెచ్చరించారు.
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. మహిళలు స్వశక్తితో ఎదగాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. ఆర్థిక పరిపుష్టిని సాధించేలా మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిందని పేర్కొన్నారు. సోమవారం బాన్స్వాడ పట్టణంలోని మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా క్యాంటీన్ను సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. రుచికరమైన ఇంటి భోజనం మాదిరిగా ఇందిరా క్యాంటీన్లో వంటలు అందుబాటులో ఉండడం సంతోషమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ తహసీల్దార్ వరప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మద్యం మత్తులో తరచూ వేధిస్తున్న కొడుకుని హత్య చేయించిన తండ్రిని, హత్య చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని దేవున్పల్లి సిఐ రామన్ తెలిపారు. వారి వద్ద నుంచి 2 బైకులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు నిందితులను రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. వేధింపులు భరించలేక కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ తండ్రి. కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివార్లోని బ్రిడ్జి వద్ద జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం రాజు అనే యువకుని మృతదేహాన్ని రూరల్ పోలీసులు శనివారం గుర్తించిన విషయం తెలిసిందే. గుర్తించిన సమయంలో అతని మృతికి గల కారణాలు తెలియలేదు.
మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సిఐ రామన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా మృతిని అతని తండ్రి హత్య చేయించినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు. గోసంగి కాలనీకి చెందిన కోదండం సాయిలకు 3 కుమార్తెలు, కుమారుడు రాజు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇంట్లో భార్యాభర్తలు, 2 కుమార్తెలు, కుమారుడు ఉంటున్నారు. 2 ఏళ్ల క్రితం రాజు గల్ఫ్ వెళ్లి వచ్చాడు. మద్యానికి బానితే నిత్యం తల్లిదండ్రులను, చెల్లెలను వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో తండ్రి సాయి తన కొడుకు రాజును చంపాలని నిర్ణయించుకొని పట్టణానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో 1,00,000 రూపాయలు ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం అనిల్ ఈ నెల 29న రాత్రి రాజుకు మద్యం తాగించి స్పృహ లేకుండా చేసిన తర్వాత బైక్ పై ఉగ్రాల బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి గొంతు నలిమి హత్య చేశారు. కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు మృతుడి తండ్రి సాయిలు నేరం అంగీకరించడంతో అతడిని, అనిల్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిన్నటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి పేరు కోదండం సాయిలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాది శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాది శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడితే దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితో సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాది శివారులో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి మురిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపివేసినారు. ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గాయత్రి బ్యాంకు ఖాతాదారుడు సొప్పరి హనుమంతు ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందాడు. దీంతో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ద్వారా ₹1,00,000 చెక్కును కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బ్రాంచ్ మేనేజర్ ఈరపల్లి రాజుతో కలిసి మృతుడి భార్య సొప్పరి శ్రవంతికి అందజేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్లో కాంగ్రెస్ నాయకుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పోచారం, ఆయన తనయుడు భాస్కర్ రెడ్డిలపై మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. పోచారం వద్ద శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదికపై పోచారం రాముడైతే నేను లక్ష్మణుని అని అనలేదా? నియోజకవర్గానికి పోచారం దేవుడైతే నేను పూజారిని అన్నావు కదా అని గుర్తు చేశారు. పోచారం వద్ద ఉంటే పోచారం రాముడు, మీరు రవీందర్ రెడ్డి వద్ద ఉంటే ఆయన రాముడు అవుతాడా అని ప్రశ్నించారు. పోచారం, భాస్కర్ రెడ్డిలు మీపై నమ్మకంతో బీర్కూర్ మండలాన్ని మీ చేతిలో పెట్టారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని. ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని. ఈ మంచి చేయడానికి బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని, రాముడు మారుతా ఉంటాడా? ఇతిహాసంలో ఉన్నటువంటి నువ్వు రాముని మారుస్తా ఉండడానికి బీర్కూర్ మండలానికి బీర్కూర్ నాయకుల దగ్గరికి రానియకుండా అడ్డుకున్న నువ్వుని అంతవా? నీ మీద నమ్మకంతో బీర్కూర్ మండలంలో సతీష్ ఉన్నాడు అని చెప్పి
మరి పోచారం భాస్కర్ రెడ్డి గారు నీ మీద నమ్మకంతో బీర్పూర్కి రాకుండా నీ మీద నమ్మకంతో మరి బీర్పూర్ మండలాన్ని నీ చేతిలో పెట్టిన మా పోచారం భాస్కర్ రెడ్డి గారు నియంత్రణ అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మరి నువ్వే మెడికవర్ హాస్పిటల్లో అనారోగ్యం పాలై ఆ హాస్పిటల్ బిల్లు కట్టినటువంటి మా నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు కదా, మరి అది నియంతృత్వమా? బీర్పూర్ మండలాన్ని నియంత కాబట్టే అధికారులను నీ ఇంటికి పిలిపించుకున్నావు కదా, అధికారులపై దుర్భాషలాడినటువంటి మాట వాస్తవం కాదా? నువ్వు అధికారులపై దాడి చేసి కూడా ఇలా నువ్వు జైల్లో లేకుండా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నావు అంటే దానికి కారణం మా నాయకుడు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాదా? నువ్వు చేసిన తప్పులకు ఆయన క్షమాపణ తలొగ్గి మాట్లాడకపోతే, నువ్వు మంచి మర్యాదతో మాట్లాడకపోతే, నువ్వు అనైతికంగా మాట్లాడితే నీ ఊహకందని పరిమాణాలు జరుగుతాయి. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ ఊహకందని పరిమాణాలు, నీ ఊహించని పరిమాణాలు, నీ ఊహకందని పరిమాణాలు ఈరోజు జరుగుతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటు మంచిగా ఉంటే అటుపై గోడ దుంకేస్తాడు. అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఒక్క విలేకరులకు ఒక ప్రజలకు, ఒక నాయకులకే కాదు, ఒక మీ దాంట్లో ఉన్న విలేకరులందరికీ కూడా అన్యాయం చేశాడు. డబుల్ బెడ్రూమ్లు కట్టుకోమని చెప్పి ఒక 8 మందికో 6 మందికో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పాడు. ఆ రోజు చెప్పాడు మీకు ఇస్తున్నామని. ఆ రోజు ఇచ్చినప్పటికి వాళ్ళందరికీ చెప్పారు, నేను మొత్తం బిల్లు ఇస్తాను, మీరు కట్టుకోండి అని చెప్పేశారు. పత్రికా సోదరులు వాళ్ళకు స్తోమతల డబ్బులు లేకపోయినా వాళ్ళ భార్య పిల్లల నుంచి మెడల నుంచి పుస్తకాలు తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేశారు. జీవో నంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయసు పైబడిన బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొంతమందికి బీఆర్ఏలకు ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. జీవో నంబర్ 81, 85 ప్రకారం బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో 16 నెలలుగా 1000 కలతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. జీవోలు ఇచ్చిన తర్వాత ఉద్యోగం రాకుండా పోతుందా అని కొందరు తండ్రి ఉద్యోగం కోసం అన్నదమ్ములకు ఉన్న ఎకరం భూమిని రాసిచ్చారన్నారు. ఉద్యోగం రాక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆర్థికంగా మానసికంగా తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. కూడా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది సార్. దయచేసి ఈ ప్రజాపాలన కోరుకునేది ఒకటి, ఈ వారసులను ఆదుకుంటారని మనవి సార్. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ కామారెడ్డి ప్రతి మండలం నుంచి బీఆర్ఎల్ రావడం జరిగింది. ఒకరోజు ధర్నా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మన బీఆర్ఎల్ 20,550 మంది ఉంటే సార్, అందులో భాగంగా 16,700 మందికి ఆర్డర్స్ ఇచ్చి పంపించారు. ఈ గవర్నమెంట్లోనే ఐడీలు కూడా ఈ గవర్నమెంట్లో అయినాయి. ఈ గవర్నమెంట్లో 3,797 మందికి ఆర్డర్స్ ఇవ్వాల్సింది 16 నుంచి వెట్టి చాకిరీ చేసుకుంటూ ప్రతి మండలంలోనే వారసులే పనిచేస్తున్నాం సార్. ఎలాంటి గుర్తింపు లేదు వీళ్ళకు. అందులో భాగంగా కొన్ని విద్యార్హతల ప్రకారం 81, 85 జీవోలు విడుదల చేసింది గత గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో భాగంగా ఈ వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి క్లియర్ కట్గా ఉంది. అందులో భాగంగా మేము కొన్ని విద్యార్హతలు రకంగా చాలా మట్టుకు మేము మోసపోయినాము. అదేవిధంగా మనకు వెంటనే ఆర్డర్స్ ఇప్పించి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో కాకుండా ఈ గవర్నమెంట్ కూడా మనకు ఆదుకుంటతోటి ఆశతోటి మేము జీవిస్తున్నాం సార్. ఇప్పటి వరకు 45 మంది ఈ ఉద్యోగాలు రాకపోవడం వల్ల 45 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో 45 మంది ఉరేసుకొని చనిపోయారు సార్. ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ వారసులు 60 సంవత్సరాలు పైబడిన ముస్లింల మన తండ్రులు వాళ్ళ ఆరోగ్యం బాగలేక వాళ్ళు చనిపోతున్నారు. మనకు వెంటనే ఈ 3,797 మంది వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.